2008లో జరిగినటువంటి ముంబై ఉగ్రదాడుల దర్యాప్తులో కూడా మంగ్లా డ్యామ్ పేరు వెలుగులోకి వచ్చింది. అజ్మల్ కసబ్ సహా మిగిలిన 9 మంది ఉగ్రవాదులకు కూడా ఇక్కడే వాటర్లో వాళ్ళకి శిక్షణ ఇచ్చారు. అంటే చాలా కఠినమైనటువంటి శిక్షణ. అంటే ఈ ముంబై దాడుల గురించి కేంద్ర ప్రభుత్వానికి, అప్పట్లో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి ముందే తెలుసు. ఇది ఒక ఫిక్స్డ్ మ్యాచ్. పాకిస్తాన్ ISIతో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం చేతులు కలిపిందా? ఫిక్స్డ్ మ్యాచ్ అంటే దాని ఉద్దేశం అదే. ఆయన అదే కోరుతున్నారు. నిష్పక్షపాతంగా, ట్రాన్స్పరెంట్గా విచారణ జరగాలి. ఎవరెవరైతే అందులో ఈ కేసుకు సంబంధించినటువంటి అధికారులు, పోలీసులు, NIA కానీ ఎవరెవరైతే ఉన్నారో మొత్తం అందరినీ, అందుబాటులో ఉన్నటువంటి అందరినీ విచారణ జరపాలి. దోషులుగా తేలితే కనుక తప్పకుండా చర్యలు తీసుకోవాల్సి. నమస్తే, వెల్కమ్ టు వ్యూ పాయింట్. కాంగ్రెస్ పార్టీ పైన ఒక అతిపెద్ద ఆరోపణ చేశారు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ మాజీ కార్యదర్శి RVS మణి గారు ఆరోపణ చేశారు. ఏంటి ఆరోపణ అంటే 26/11 దాడులు చాలా క్లియర్గా INSకి ISIకి జరిగినటువంటి ఒక ఫిక్స్డ్ మ్యాచ్. అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి, పాకిస్తాన్ ISIకి జరిగినటువంటి ఒక ఫిక్స్డ్ మ్యాచ్ అది. 26/11 ముంబై దాడుల గురించి మన ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఎంత మారణహోమం సృష్టించారో, దాదాపుగా 170-180 మంది ప్రజలు చనిపోయారు. ఒక 10 మంది తీవ్రవాదులు పాకిస్తాన్ నుంచి వచ్చి లష్కర్-e-తోయిబా ఉగ్రవాదులు అల్లకల్లోలం సృష్టించారు. ఇంత పెద్ద దుర్ఘటన గురించి కాంగ్రెస్ ప్రభుత్వానికి ముందే తెలుసా? చాలా స్పష్టమైనటువంటి ఆరోపణ, చాలా పెద్ద ఆరోపణ. అప్పుడు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు, శివరాజ్ పాటిల్ హోంమంత్రిగా ఉన్నారు. అప్పుడు RVS మణి గారు హోంమంత్రిత్వ శాఖలో ఇంటర్నల్ సెక్యూరిటీ డివిజన్కి ఒక సెక్రటరీగా పనిచేస్తూ ఉన్నారు ఆయన. సో చాలా పెద్ద ఆరోపణ ఇది కాంగ్రెస్ పార్టీ పైన, అప్పట్లో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పైన. అంటే ఈ ముంబై దాడుల గురించి కేంద్ర ప్రభుత్వానికి, అప్పట్లో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి ముందే తెలుసు. ఇది ఒక ఫిక్స్డ్ మ్యాచ్. పాకిస్తాన్ ISIతో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం చేతులు కలిపిందా? ఫిక్స్డ్ మ్యాచ్ అంటే దాని ఉద్దేశం అదే. మరి ఇంత పెద్ద ఆరోపణ చేసిన తర్వాత ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఈ విషయం పైన పెద్దగా స్పందించడం లేదు? ఎందుకు మౌనంగా ఉంది? అందులో నిజం లేకపోతే దీన్ని ఖండించాలి కదా, ఎందుకు మౌనంగా ఉంది? రెండోది, ఇంత పెద్ద ఆరోపణ వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం, ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం, BJP సర్కార్, మోదీ సర్కార్, మరి ఈ దిశగా RVS మణి గారు చేసినటువంటి ఆరోపణల్లో వాస్తవం ఉందా లేదా తెలుసుకోవడానికి ఏమైనా విచారణ చేపడుతుందా? అప్పట్లో ఉన్నటువంటి చిదంబరం గారిని కానీ, లేకపోతే అఫ్కోర్స్ మన్మోహన్ సింగ్ గారు లేరు, లేదా అప్పట్లో పనిచేసినటువంటి అధికారులు కానీ, హోంమంత్రిత్వ శాఖలో పనిచేసినటువంటి అధికారులు కానీ విచారణ చేసేటువంటి అవకాశం ఏమైనా ఉంటుందా? కేంద్ర ప్రభుత్వం ఏమైనా యాక్షన్ తీసుకుంటుందా? ఈ అంశాల గురించి మాట్లాడదాం. RVS మణి గారు ఏ విషయాలు మాట్లాడారు? నిజానికి గతంలో RVS మణి గారు మన NHTV స్టూడియో కూడా రావడం జరిగింది. ఒక 2 ఏళ్ల కిందట అనుకుంటా RVS మణి గారు NHTV స్టూడియోలో కూడా ఇదే వ్యాఖ్యలు చేశారు. అప్పుడు కూడా మీకు కావాలంటే ఆ బిట్ మీకు ప్లే చేసి వినిపిస్తాను. I will take you to the statement of Honorable P. Chidambaram, the Minister for Home Affairs, dated 11th December 2008. He gave in the Lok Sabha suo motu. It said, we had inputs. The Indian Navy had sighted the terrorists in the Pakistani waters. But later on, since no further inputs were forthcoming, they abandoned the surveillance. Now, this is the statement. This is more or less, it may not be ad verbatim, but certainly this is the statement which says. I have my reservations. I associated myself with security agencies. I know security agencies, I know their grain. If they sight a hostile element, even in Pakistan, they will lay in wait. They will never abandon. That is even a normal security guard in your society won't do it. An hostile element sighted, and you have intelligence to back that. And they let this boat go. No, wait. Unless and until somebody else, superior, directs them to either redeployed there, they are redeployed to some other place. There is a possibility that they were redeployed to some other place, or directed to come back and dock back in the nearest port of call, so that that particular MV Hussaini can get a free passage into India. ఇప్పుడు మరొకసారి తాజాగా ఒక నేషనల్ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కూడా RVS మణి గారు ఇదే వ్యాఖ్యలు చేశారు. 26/11 దాడులు ఒక ఫిక్స్డ్ మ్యాచ్, INSకి, పాకిస్తాన్ ISIకి. ఓకే, ఇంకా ఆయన ఏమేమి ఆరోపణలు చేశారో ఒకసారి చూద్దాం. తీర రక్షణ దళం అంటే కోస్ట్ గార్డ్ నిఘా విభాగం ఏదైతే ఉంటుందో, ఈ ఉగ్రవాదుల పడవను, ఏ పడవలో అయితే వాళ్ళు వచ్చారో ఈ ఉగ్రవాదుల పడవను
భారత నావికాదళం, నేవీ, తీర రక్షణ దళం, కోస్ట్ గార్డ్ ముందుగానే ఐడెంటిఫై చేశారు. వాళ్ళు వస్తున్నారని చెప్పి ముందుగానే కోస్ట్ గార్డ్కి, నేవీకి కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నిఘాను ఆపేయడం జరిగింది. అంటే దాన్ని చూసి చూడనట్టుగా వదిలేశారు. వాళ్ళు వస్తున్నారన్నటువంటి సంగతి, ఉగ్రవాదులు మన దేశంపై దాడి చేయడానికి వస్తున్నారన్నటువంటి సంగతి ముందే తెలుసు. నేవీ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చింది, ఈవెన్ కోస్టల్ గార్డ్స్ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, గస్తీ దళాలు కూడా, అయినా పట్టించుకోలేదు, ఇగ్నోర్ చేశారు అనేటువంటిది మరొక పెద్ద ఒక బాంబు లాంటి ఆరోపణ. రెండోది, ఎన్ఎస్జీ బలగాలు ఆలస్యంగా వచ్చాయి. నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ కమాండోలను తాజ్ హోటల్కి పంపడానికి, మనకు తెలుసు తాజ్ హోటల్లో ఎంత పెద్ద ఒక 5-6 చోట్ల బాంబు కాల్పులు జరిగాయి. బట్ ఎక్కువగా అందరి ఫోకస్ కూడా తాజ్ హోటల్ పైనే ఉంది ఆ 2 రోజులు కూడా. తాజ్ హోటల్కి పంపించకుండా నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ కమాండోలను ఎయిర్పోర్ట్ టెక్నికల్ ఏరియాలో దాదాపుగా 2 గంటల పాటు కావాలనే వెయిట్ చేసేలా చేశారని చెప్పి ఆర్వీఎస్ మణి గారు మరొక ఆరోపణ చెప్తున్నారు. ఈ ఇంటర్వ్యూలో ఆయన చెప్పినటువంటి కీలకమైనటువంటి అంశాలు, నిజానికి చాలా విషయాల గురించి మాట్లాడారు. పర్టికులర్గా 26/11 దాడుల గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. ఆయన చేసినటువంటి ఎలిగేషన్స్, ఎన్ఎస్జీ కమాండోలు టైంకి రాలేదు, కావాలనే వాళ్ళని ఆపారు, డిలే చేశారు. ఇంకొకటి, హిందూ టెర్రర్ వాదన ఏంటి, లేదా హిందూ టెర్రర్ లేదా సాఫ్రాన్ టెర్రర్ అనేటువంటిది క్రియేట్ చేయడానికి, ఒక కొత్త టెర్మినాలజీని క్రియేట్ చేయడానికి ఒక పన్నినటువంటి పన్నాగము. ఉగ్రవాది, అందులో 10 మంది ఉగ్రవాదులు పాల్గొంటే 9 మంది చనిపోయారు భద్రతా దళాలు చేసినటువంటి దాడుల్లో, కాల్పుల్లో. ఒకే ఒక్కడు సజీవంగా పట్టుబడ్డాడు, వాడే అజ్మల్ కసబ్. అతన్ని గనక సజీవంగా పట్టుకోకపోతే 26/11 దాడిని కూడా ఒక హిందూ టెర్రర్గా చిత్రీకరించేటువంటి ఒక ప్రమాదం ఉండేది అని. అలాగే అప్పట్లో తుకారాం అనేటువంటి కానిస్టేబుల్ తన ప్రాణాలకు తెగించి ఈ అజ్మల్ కసబ్ని పట్టుకొని ఉండకపోతే డెఫినెట్గా ఈ మొత్తం దాడి అంతా కూడా హిందూ టెర్రరిజం అనేటువంటి నెపం మీదకి తోసేసేవాళ్ళు అని ఆయన ఆరోపించారు. అంటే సఫ్రాన్ టెర్రర్ లేకపోతే కాషాయ ఉగ్రవాదము, హిందూ ఉగ్రవాదం అనేటువంటి ఒక పదాన్ని కొత్తగా క్రియేట్ చేయడానికి ఒక పెద్ద కుట్ర చేసింది అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి మణి గారు ఆరోపించారు. తర్వాత మరికొన్ని అంశాల గురించి కూడా ఆయన మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారు, మరికొన్ని అంశాల గురించి కూడా ఆయన మాట్లాడారు. ఆయన ఒక పుస్తకం కూడా రాశారు. నిజానికి తన అనుభవాలన్నింటినీ పట్టుకుని ది మిత్ ఆఫ్ హిందూ టెర్రర్ అనేటువంటి పుస్తకంలో కూడా ఈ 26/11 దాడులతో పాటు మరికొన్ని అంశాల గురించి కూడా ఆర్వీఎస్ మణి గారు ప్రస్తావించారు. అందులో మాలేగావ్ బాంబు పేలుళ్లకు సంబంధించి కూడా ఆయన మాట్లాడారు. ఈ ప్రారంభ దర్యాప్తులో జరిగినటువంటి మార్పులపై కూడా ఆయన చాలా సూటిగా కొన్ని ప్రశ్నలు వేశారు. పొలిటికల్ ప్రెజర్స్ ఇండికేషన్, ఈ ఇన్వెస్టిగేషన్ పైన ప్రభావితం చూపించాయి, రాజకీయ ఒత్తిడులు వచ్చాయి, అందుకనే ఆ కేసు విచారణ ఆలస్యమైంది అని కూడా ఆయన మాట్లాడారు. తర్వాత ఇష్రాత్ జహాన్ ఎన్కౌంటర్ కేసు గురించి కూడా ఆర్వీఎస్ మణి గారు మాట్లాడారు. మొదట సమర్పించినటువంటి అఫిడవిట్లో ఉన్న అంశాలని తర్వాత మార్చేశారు. తనపై కూడా చాలా పొలిటికల్ ప్రెషర్ వచ్చింది. ఆయన 2006 నుంచి 2010 మధ్యకాలంలో ఇంటర్నల్ సెక్యూరిటీ డివిజన్లో సెక్రటరీగా పనిచేశారు. ఈ 4 సంవత్సరాల్లో ఆయన ఫేస్ చేసినటువంటి అనుభవాలు, ఆయన చూసినటువంటి కొన్ని ఇలాంటి ఉదంతాల గురించి ఆ పుస్తకంలో కూడా మెన్షన్ చేశారు. పలు ఇంటర్వ్యూస్లో కూడా మాట్లాడారు. మన ఎన్హెచ్టీవీ ఇంటర్వ్యూలో కూడా ఆయన అదే విషయాన్ని ప్రస్తావించారు. తర్వాత పాకిస్తాన్ నకిలీ కరెన్సీ నెట్వర్క్ గురించి మాట్లాడారు. ఆ తర్వాత హవాలా, ఫేక్ కరెన్సీ, టెర్రర్ ఫండింగ్ ఎలా వెళ్తోంది, ఈ డ్రగ్స్ స్మగ్లింగ్ గురించి కూడా ఆయన పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. పాకిస్తాన్కు చెందినటువంటి కొంతమంది మాజీ క్రికెటర్లు భారత్కు వచ్చినప్పుడు డ్రగ్స్ అక్రమ రవాణాతో సంబంధం ఉన్నట్టుగా తాను ఆరోపించారు. చాలా పెద్ద సెన్సేషన్ అది. ఈ యొక్క కామెంట్స్ క్రికెట్ వర్గాల్లో ఒక పెద్ద చర్చకు దారితీసినటువంటి పరిస్థితి కూడా ఉంది. నిజానికి ఇది నేషనల్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి విషయం కాబట్టి, ఆరోపణలు చేసినటువంటి వ్యక్తి కూడా సాదాసీదా వ్యక్తి కాదు కాబట్టి, నేరుగా హోంమంత్రిత్వ శాఖలో సెక్యూరిటీ డివిజన్లో, ఇంటర్నల్ సెక్యూరిటీ డివిజన్లో సెక్రటరీగా పనిచేసినటువంటి వ్యక్తే ఇలాంటి సంచలన ఆరోపణలు చేసినప్పుడు దాంట్లో సత్యాసత్యాలు ఏంటి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఇన్ని రోజులు ఎందుకు మరి ఈ విషయంలో మౌనంగా ఉన్నారో తెలియదు. ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో నిజానిజాలు నిగ్గు తేల్చాలి. ఎందుకంటే ప్రజలకు వాస్తవాలు తెలియాలి. ఎందుకంటే ఆర్వీఎస్ మణి గారు చేసినటువంటి ఆరోపణలని నిజమైతే కనుక డెఫినెట్గా ఉగ్రవాదులతో చేతులు కలపడం అనేది ఒక పెద్ద దేశద్రోహ చర్యనే, దేశానికి వెన్నుపోటు పడవడమే. అందులో పొలిటికల్ గెయిన్స్ కోసం నేషనల్ సెక్యూరిటీ విషయంలో పొలిటికల్ గెయిన్స్ చూస్తున్నారంటే అంతకంటే క్షమించరానటువంటి నేరం మరొకటి లేదు. తప్పకుండా ఈ విషయంలో
ఆయన అదే కోరుతున్నారు. నిష్పక్షపాతంగా ట్రాన్స్పరెంట్గా విచారణ జరగాలి. ఎవరెవరైతే అందులో ఈ కేసుకు సంబంధించినటువంటి అధికారులు, పోలీసులు, ఎన్ఐఏ కానీ ఎవరెవరైతే ఉన్నారో మొత్తం అందరినీ, అందుబాటులో ఉన్నటువంటి అందరినీ విచారణ జరపాలి. దోషులుగా తేలితే కనుక తప్పకుండా చర్యలు తీసుకోవాల్సి. అప్పట్లో శివరాజ్ పాటిల్ గారు వెళ్ళిపోయిన తర్వాత హోంమంత్రిగా చిదంబరం గారు బాధ్యతలు తీసుకున్నారు. ఆయన కూడా విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కొద్ది రోజుల కిందట అప్పట్లో హోంమంత్రిగా ఉన్నటువంటి చిదంబరం గారు కూడా ఒక కామెంట్ చేశారు. 26/11 దాడుల తర్వాత మా చేతులు కట్టేసినట్టు అయింది. మేము ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటున్నప్పటికీ కూడా మేము ఏమీ చేయలేకపోయాం. కారణం ఏంటంటే అమెరికా నుంచి వచ్చినటువంటి ప్రతినిధి కండోలిజా రైస్ మీరేమీ తిరిగి ప్రతిదాడి చేయకండి, తిరిగి ప్రతిదాడి చేస్తే రివెంజ్ అటాక్ చేస్తే ఇది యుద్ధానికి దారితీస్తుంది, మేము వాళ్ళకి సర్ది చెబుతామని చెప్పి అమెరికా చెప్పింది. కాబట్టి అమెరికా చెప్పినటువంటి మాటకి తలాడించి అప్పట్లో హోంమంత్రిగా పనిచేసినటువంటి చిదంబరం గారు కూడా మేము తిరిగి దాడి చేయాలి, రివెంజ్ అటాక్ చేయాలి అనుకున్నప్పటికీ కూడా ఏమీ చేయలేకపోయాం, మా చేతులు కట్టేసినట్లయింది. కారణం ఏంటంటే అప్పట్లో అమెరికా నుంచి వచ్చినటువంటి స్టేట్ సెక్రటరీగా వచ్చినటువంటి కండోలిజా రైస్ మన భారత ప్రభుత్వం మీద అప్పుడున్నటువంటి ప్రధానమంత్రికి లేదా సోనియా గాంధీ గారికో మొత్తానికి మీరు ఇప్పుడేమీ రివర్స్ అటాక్ చేయకండి, ప్రతిదాడి ఏమీ చేయకండి, చేస్తే ఇది పెద్ద యుద్ధానికి దారితీస్తుంది, కాబట్టి మీరు పాకిస్తాన్కి మేము సర్ది చెబుతాం, మరొకసారి ఇలాంటి దాడులు చేయకండి అని చెప్పి మొత్తానికి అమెరికా చెప్పినటువంటి మాటకు అప్పటి ప్రభుత్వం కట్టుబడి ఉంది. మరి ఎవరు సరెండర్ అయినట్టు? ఈ మధ్య రాహుల్ గాంధీ గారు సరెండర్ నరేందర్ అని చెప్పి చాలా ట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. బట్ ఈ ఉదంతం చిదంబరం గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ తర్వాత ఎవరు సరెండర్ అయ్యారు? అమెరికాకి ఎవరు సరెండర్ అయ్యారు? అమెరికా చెప్పినటువంటి మాటకి కట్టుబడి ఎందుకు పాకిస్తాన్పై తిరిగి దాడి చేయలేదు? ఈ ప్రశ్నలన్నిటికీ కూడా తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం జవాబు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ ఇప్పుడు మరొక ఆందోళన కలిగిస్తున్నటువంటి విషయం ఏంటంటే మరొకసారి 26/11 తరహా దాడులు చేయడానికి ఒక పెద్ద కుట్ర చేస్తోంది పాకిస్తాన్. లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థను ఉపయోగించుకుని రీసెంట్గా ఒక వీడియో రిలీజ్ చేసింది. లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థనే ఒక వీడియో రిలీజ్ చేసింది. ఆ వీడియో తెగ చక్కలు కొడుతుంది. నేషనల్ మీడియాలో, సోషల్ మీడియాలో పెద్ద చక్కలు కొడుతుంది. అదేంటంటే మంగ్లా డ్యామ్ దగ్గర, పాకిస్తాన్లోని మంగ్లా డ్యామ్ దగ్గర లష్కరే తోయిబాకు చెందినటువంటి కొంతమంది శిక్షణ పొందుతూ ఉన్నారు. దేనికి అంటే ఈ వీడియోలో మనకు కనబడుతుంది ఏంటంటే డీప్ డైవ్ వాటర్లో ఏ విధంగా ఎక్కువసేపు ఎలా ఉండాలి, బోట్లను ఏ విధంగా ఉపయోగించాలి, రాత్రిపూట ఈ నీటిలో ట్రావెల్ చేస్తూ ఏ విధంగా మన యొక్క డ్యామ్లపై, భారతదేశంలో ఉన్నటువంటి డ్యాములపై ఏ విధంగా వాటిని పేల్చేయాలి, ఇలాంటి వాటికి సంబంధించి దీన్ని వార్ఫేర్ అంటే మనం ఇండస్ వాటర్ ట్రీటీని నిలిపేశాం కాబట్టి, అబేయన్స్లో పెట్టాం కాబట్టి పాకిస్తాన్ కూడా దానికి తిరిగి జవాబు ఇవ్వడానికి బహుశా ఈ లష్కరే తోయిబా సంస్థను ఉపయోగించుకొని ఈ కొంతమంది ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తోంది మంగ్లా డ్యామ్ దగ్గర. తాజాగా నేషనల్ ఛానల్లో కూడా చాలా కథనాలు వచ్చాయి దీనికి సంబంధించి. ఎందుకు మంగ్లా డ్యామ్ కీలకము అంటే పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్, జమ్మూ కాశ్మీర్ ఆ మిర్పూర్ ప్రాంతంలో జీలం నదిపైన ఈ మంగ్లా డ్యామ్ ఉన్నది. 2008లో జరిగినటువంటి ముంబై ఉగ్రదాడుల దర్యాప్తులో కూడా మంగ్లా డ్యామ్ పేరు వెలుగులోకి వచ్చింది. అజ్మల్ కసబ్ సహా మిగిలిన 9 మంది ఉగ్రవాదులకు కూడా ఇక్కడే వాటర్లో వాళ్ళకి శిక్షణ ఇచ్చారు. అంటే చాలా కఠినమైనటువంటి శిక్షణ. ఎక్కువసేపు ఏ విధంగా ఈత కొట్టవచ్చు, డీప్ డైవ్, సముద్రపు అడుగు భాగంలో స్కూబా డైవింగ్ కానీ వీటన్నిటికి సంబంధించి ఒకవేళ పట్టుబడితే ఏ విధంగా నిజాల్ని చెప్పకుండా ఉండాలంటే ఏం చేయాలి, చాలా కఠినమైనటువంటి శిక్షణ. అప్పట్లో కూడా ఈ మంగ్లా డ్యామ్ దగ్గరే లష్కరే తోయిబా వీళ్ళందరికీ శిక్షణ ఇచ్చింది. ఇప్పుడు మరొకసారి కొంతమందికి ఇక్కడే లష్కరే తోయిబా శిక్షణ ఇస్తోంది. అంటే 26/11 తరహా దాడులు చేయడానికి మరొకసారి పాకిస్తాన్ పెద్ద కుట్ర చేస్తోంది అనేటువంటి అనుమానాలు బలపడుతూ ఉన్నాయి. సో ఈ వాటర్ వార్ని ఎదుర్కోవడానికి ఇందులో ఈ వీడియోలో 2 అంశాలు చెప్పాను. ఒకటి, గతంలో జరిగినటువంటి 26/11 దాడులకు సంబంధించి ఆర్వీఎస్ మణి గారు చేసినటువంటి ఆరోపణలు, వాటిపై నిష్పక్షపాతంగా ట్రాన్స్పరెంట్గా విచారణ జరగాలనేటువంటిది ఒకటి అంశమైతే, రెండోది ఇప్పుడు ముంచుకొస్తున్నటువంటి ముప్పు. ఈ లష్కరే తోయిబా విడుదల చేసినటువంటిది కేవలం భారత్ని భయభ్రాంతులకు గురి చేయడానికి విడుదల చేసినటువంటి వీడియోనా, లేకపోతే నిజంగానే ఆ తరహా దాడులు చేయడానికి కుట్ర జరుగుతోందా? వాటర్ వార్, నీటి యుద్ధం చేయడానికి పాకిస్తాన్ సిద్ధమవుతుందా? తప్పకుండా దీనికి సంబంధించి మన భద్రతా దళాలు, పర్టికులర్గా ఈ కోస్టల్ గార్డ్స్ ఏవైతే నావికా దళం చాలా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి సమయం. దీన్ని పూర్తిగా కొట్టిపారేయడానికి లేదు. ఎందుకంటే గడిచిన సంవత్సర కాలంలో చాలా టెర్రర్ మాడ్యూల్స్, పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలైనటువంటి జేఈఎం,
జైషే మొహమ్మద్ అలాగే లష్కరే తోయిబా సంస్థలకు చెందినటువంటి చాలా టెర్రర్ మాడ్యూల్స్ని మన భద్రతా దళాలు ఇక్కడ పట్టుకోవడం జరిగింది, అరెస్ట్ కూడా చేయడం జరిగింది. వాటిని పట్టుకుని ఉండకపోతే నిజంగా చాలా పెద్ద పెద్ద ప్రమాదాలు జరిగి ఉండేవి. వాళ్ళు సమర్థవంతంగా పనిచేశారు, ప్రమాదాలను తప్పించారు. బట్ ఇప్పుడు కూడా మనము ముప్పు ముంగిటే పొంచి ఉన్నాము. కాబట్టి హై అలర్ట్గా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం అటు ఎన్ఐఏ కానీ, ఐబీ కానీ, మిగతా భద్రతా సంస్థలు కానీ, ఈ కోస్టల్ గార్డ్ కానీ అందరూ కూడా హై అలర్ట్లో ఉండాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది. అలాగే నిజాల్ని నిగ్గు తేల్చి ప్రజల ముందు పెట్టాల్సిన అవసరం కూడా ఈరోజు ఉన్నటువంటి మోదీ సర్కార్పై ఉన్నది. ఈ అంశానికి సంబంధించి మీ ఒపీనియన్స్ ఏంటి? ఆర్వీఎస్ మణి గారు చేసినటువంటి వ్యాఖ్యల పైన, చేసినటువంటి ఆరోపణల పైన మీరేమనుకుంటున్నారు? నిజంగానే ఫిక్స్డ్ మ్యాచ్ జరిగిందా పాకిస్తాన్ ఐఎస్ఐకి, ఐఎన్ఎస్కి, అంటే కాంగ్రెస్ పార్టీకి? మీరేమనుకుంటున్నారు? తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెట్టండి. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.